ఓం సాయిరామ్. జై శ్రీరామ్. శ్రీ షిరిడి సాయి గురుగీతిక 41వ భాగం. కౌపీనము, కఫిని ఇవే బాబా ఆస్తులు. మనిషి ఔన్నత్యానికి ఆటంకాలు రెండు. ఒకటి ధనము, రెండు స్త్రీ. ఈ రెండింటిలో మొదటిదైన ధనంపై తన భక్తులు వ్యామోహాన్ని విడిచిపెట్టారో లేదో కనుగొనేందుకే బాబా దక్షిణ అడిగి పుచ్చుకునేవారు. ధనంపై వ్యామోహం లేదని గమనించాకే దయతో ఆశీర్వదించేవారు. శ్రీ సాయి అందరినీ దక్షిణ అడిగేవారు కాదు. అడగకుండా ఇవ్వబోతే తీసుకునేవారు కాదు. అడిగితే చూద్దాంలే అనుకునేవారి ముఖాన్నైనా చూసేవారు కాదు. కొందరిని అడిగి మరీ తీసుకునేవారు. తన ఇష్టం లేకుండా ఎవరైనా దక్షిణ ఇస్తే ముట్టేవారు కాదు. తీసుకుంటారులే అని కాళ్ల ముందు పెట్టినా వద్దనేవారు. బాబా కోరే దక్షిణ భక్తుల కోరికలు, వారి సౌకర్యాన్ని బట్టి ఉండేది. స్త్రీలు, పిల్లల వద్ద నుంచి కూడా తీసుకునేవారు. సంపన్నులు, నిరుపేదలను అడిగేవారు. అడిగినా దక్షిణ ఇవ్వని వారిపై బాబా కోపగించుకోలేదు. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపితే బాబా ఆ విషయాన్ని గుర్తు చేసి మరీ తీసుకునేవారు. ఒక్కొక్కసారి భక్తులు ఇచ్చిన దక్షిణలోంచి కొంత మొత్తాన్ని వెనక్కి ఇచ్చి పూజలో పెట్టుకోమనేవారు. ఇలా ఎందరో లబ్ధి పొందారు. ఒక్కొక్కరి వద్ద నుంచి బాబా ఒకే రోజు 3-4 సార్లు దక్షిణ కోరేవారు. దక్షిణ రూపంలో వచ్చిన మొత్తంలో కొంత చిరుము, ధుని కోసం ఖర్చు చేసేవారు. మిగతాది బీదలకు పంచిపెట్టేవారు. ఎవరైనా విలువైన వస్తువులు, కానుకలు ఇవ్వబోతే తిట్టేవారు. బాబా ఓ సందర్భంలో నానాసాహెబ్ చందోర్కర్తో, నా ఆస్తి మొత్తం ఒక కౌపీనము, విడిగుడ్డ, ఒక కఫని, ఒక తంబిరేకు గ్లాసు మాత్రమే అని చెప్పారుట. ఓం సాయిరామ్. జై శ్రీరామ్.